నాకు ఈ జర్నీలో నాకు తెలిసింది, నాకు తోచింది నేను చెప్తున్నాను. నేను నా వే ఫుడ్లోనే వెళ్ళాను. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలా ఉన్నోళ్ళు మాత్రం కొంచెం 2-3 రోజులు ముందు మంతినస్ డైట్ ఫాలో అయిపోయి అక్కడక్కడ తింటే తినొచ్చు. మళ్ళీ ఎక్కడ ఎవరి విషయం కూడా వినకూడదు. మనం స్వయంగా చూడాలి. మనం వెళ్ళలేము అని అన్నప్పుడు అక్కడే డ్రాప్ అయిపోవడం మంచిది. వెళ్ళగలమని మనోబలం ఉన్నప్పుడు రావాలి. నాకు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేదు రావడానికి. ఎంత దూరం వచ్చి మా హబ్బీ ఒప్పుకోకపోతే అలా నేను వచ్చాను. అందరూ వచ్చిన టీం అందరితో అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇలాంటి నేను మెయిన్ స్నానం కూడా, ఎందుకంటే నీళ్ళు వేసుకునే చాలు. ఎందుకంటే నాకు పడదు, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పోయి నేను మీది పోతాను. నేనైతే స్నానం అయితే చేయలేదు, బట్టలు వేసుకుంటాను కొద్దిగా. కానీ జనాలు ఉన్నారు కదా, మా ఆయన నాకు ఎంకరేజ్ చేసి తెచ్చారు. నేను చాలా భయంతో వచ్చాను. ఎందుకంటే మొన్ననే 30 కిలోమీటర్లు నడుచుకొని వచ్చాము. ఎక్కడి నుంచి? కేదార్నాథ్ నుంచి. మళ్ళీ రిస్క్ తీసుకోవడమా అని నేను చేసిన పని. వాటరు వీలైనంత వరకు తాగాను. ఓఆర్ఎస్ తిన్నా. ఓఆర్ఎస్ ఈ తెల్లవారు నుంచి ఇప్పటికి 2 ప్యాకెట్స్ తాగాను. మొన్న కూడా సేమ్ అలాగే నానబెట్టిన జీడిపప్పు, బాదం పప్పు, పెసలు, శనగగుడ్లు, కొమ్ము శనగలు, వాల్నట్స్ వేయలేదు, అంజీరా, ఇవే తిన్నా. కానీ ఒక్క కేదార్నాథ్ టెంపుల్లోనే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఒక మంచి పాట గుర్తొస్తుంది. हंसते हंसते कट जाए रिश्ते जिंदगी यूं ही चलती रहे खुशी मिले या गम न बदलेंगे हम चाहे सारे दुनिया बदलती रहे. వస్తుండగా ఎన్నో డేస్కి అసలు 10 మంది అందరం వస్తాం కదా. ఒకటే ఎన్ని బాధలున్నా ఎన్నున్నా నవ్వుతూ వెళ్ళిపోవాలి. సరదా వచ్చినా బాధ వచ్చినా. అలాగే మనవే చూసారా క్లౌడ్స్ ఎంత చల్లగా ఉంటుందో, వాటర్ అసలు అంత చల్లగా ఉంటుంది. నేనైతే మాత్రం రిస్క్ అయితే తీసుకోలేదు. నేను స్నానం కూడా చేయలేదు. వచ్చినంతసేపు వీలైనంత వరకు భగవంతుడు చాంటింగ్ చేశాను. అక్కడ రూమ్లో మాత్రం స్నానం చేసుకున్నాను, అలా కూడా చూసుకోలేదు. ఈరోజు నా 7 కొండల వాడి ఉపవాసం, ఉప్పు కారం ఏది తినకుండా ఎలాగే గడిచిపోవాలని అనుకుంటూ నమో వెంకటేశ. నాకు బద్రీనాథ్ అంటే విష్ణుమూర్తి గుడి అనే నాకు తెలియదు, శివుడు గుడి అనుకుంటుంది. నేను చాంటింగ్ చేసినప్పుడు కూడా ఓం నమ శివాయ అంటే మా ఆయన కోపం అవుతున్నారు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఓం నమ శివాయ అంటావు ఏంటి? సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. తప్పులు చెప్పుంటే మన్నించండి. అమ్మ సరస్వతీదేవి నీ పుష్కరాలకు వచ్చాను, నీ నీళ్ళు తలపైన వేసుకున్నాను, స్నానం మాత్రం చేసుకోవట్లేదు, తప్పులుంటే మన్నించు. నాకు ఇచ్చిన దేవుడు జ్ఞానం, ఆ ఒక్క సరస్వతీదేవి నాకు ఏదైతే కొద్దిపాటి ఈ పెద్ద మహాసముద్రంలోనట ఒక సూది మున్నులో 1,000,000 వంతులో 1 వంతు మనకున్న జ్ఞానం కూడా కాదంట. ఆ ఉన్న జ్ఞానాన్ని నలుగురికి ఏదో చెప్పి ప్రతి ఒక్కరికి మంచి మార్గాన్ని నడిపించాలని నాకు బ్లెస్సింగ్స్ ఇస్తాను. ఏది కూడా మంచి పని ఎప్పుడు కూడా ప్రతిఫలం కోరదు, ప్రతిఫలం వద్దు. సర్వే జనః సుఖినో భవంతు. ఓం శ్రీ సరస్వతీ దేవ్యాయ నమః.